ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఇరాన్ పై ఇటీవల జరిగిన అమెరికా ఇజ్రాయెల్ సైనిక దాడులను తన దేశ అణ్వాయుధ కార్యక్రమాన్ని సమర్థించుకోవడానికి బలమైన సాక్ష్యంగా వాడుకుంటున్నారు. తాజాగా జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం ద్వారా ఈ విషయం స్పష్టమైంది. విదేశీ దాడుల నుంచి ఒక దేశాన్ని అంతిమంగా రక్షించగలిగేది అణ్వాయుధమే అన్నది కిమ్ జోంగ్ ఉన్ వాదన. అణ్వాయుధాలే రక్షణ కవచం అనేది ఆయన సిద్ధాంతం. అణ్వాయుధాలు లేని దేశాలపై అమెరికా ఏకపక్షంగా దాడులు చేస్తోందని, ఇరాన్ పరిణామాలు దీనికి నిదర్శనమని కిమ్ పేర్కొన్నారు. బలమైన సైనిక శక్తి, ముఖ్యంగా అణునిరోధక శక్తి ఉన్న దేశాల జోలికి అమెరికా వెళ్లదని కిమ్ బలంగా వాదిస్తున్నారు. ఇందుకు గతంలో అమెరికా చేసిన పలు దాడులను ఆయన ఉదాహరణలుగా చూపారు. లిబియాలో గడ్డాఫీ, ఇరాక్ లో సద్దాం హుస్సేన్ తమ అణు కార్యక్రమాలను వదులుకున్నాక అమెరికా దాడులకు గురై పతనం కావడాన్ని ఉత్తర కొరియా తరచూ గుర్తు చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ ఎదుర్కొంటున్న పరిస్థితులను కూడా అదే కోవలో కిమ్ విశ్లేషిస్తున్నారు. అణ్వాయుధాలను వదులుకోవాలి అంటూ అమెరికా చేసే చర్చలను తాము తిరస్కరించడం సరైన నిర్ణయమని, తమ న్యూక్లియర్ స్టేటస్ ఇప్పుడు తిరుగులేనిదే అని కిమ్ ప్రకటించారు. అలాగే ఆర్థిక అభివృద్ధికి అణురక్షణే కీలకమంటున్నారు కిమ్. అణ్వాయుధాల వల్ల దేశ భద్రతపై ధీమా కలిగిందని, తద్వారా ఇతర వనరులను ఆర్థిక అభివృద్ధిపై కేంద్రీకరించే అవకాశం లభించిందని చెప్పారు. 2026 బడ్జెట్లో రక్షణ వ్యయాన్ని పెంచినట్లు కూడా వెల్లడించారు. ఇదే ప్రసంగంలో దక్షిణ కొరియాను అత్యంత శత్రుత్వ దేశంగా అభివర్ణిస్తూ తమ సార్వభౌమ అధికారాన్ని ముప్పు వాటిల్లితే కనీసం కనికరం కూడా లేకుండా అణ్వాయుధాలతో స్పందిస్తామని హెచ్చరించారు. చివరగా కిమ్ జోంగ్ ఉన్ దృష్టిలో ఇరాన్ యుద్ధం అనేది తన అణ్వాయుధాల విస్తరణకు ఒక ప్రచార పాఠంగా ఉపయోగపడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆంక్షలు ఉన్నప్పటికీ దేశ మనుగడకు అణ్వాయుధాలే ఏకైక మార్గమని తన ప్రజలకు, ప్రపంచానికి ఆయన సందేశం ఇస్తున్నారు. అమెరికా చరిత్ర తెలిసిన వారికి కిమ్ మాటలు సరైనవే అని అర్థమవుతుంది. అయితే వాటిని తమ ఆత్మరక్షణకు మాత్రమే వాడాలి తప్ప ఇతర దేశాలను భయపెట్టడానికి కాదు అనే నమ్మకాన్ని ప్రపంచానికి ఇవ్వాల్సిన బాధ్యత కిమ్ జోంగ్ ఉన్ పై ఉంది. అది ఆయనకు, ఉత్తర కొరియా ప్రజలకు కూడా ఎంతో అవసరం.